2026వ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? సింహరాశి వాళ్ళకు కూడా కొంతవరకు ఏంటంటే మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం అయితే 11th గోచారం అవుతోంది జూపిటర్ది. అండ్ తర్వాత ఏంటంటే మనకి ఆల్మోస్ట్ అక్టోబర్ 31st మనకి సింహానికి దిగుతున్నారనమాట. కేతు కూడా డిసెంబర్లో మనకి కర్కాటకానికి వెళ్తాం. సో కేతు కూడానే ఉన్నాడు కనుక అన్నిట్లోనూ కొంతవరకు అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్, ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మనకి కనిపిస్తోంది. కానీ దీంట్లో మంచి ఎక్కడ చూడాలి అంటే సన్ ఏంటంటే మనకి ఫిబ్రవరిలో మనకి కుంభానికి మూవ్ అవుతున్నారు. సో అప్పటి నుంచి చాలా బాగుంటుంది. అంటే కొత్త సంవత్సరమే కదా, తప్పక వీళ్ళకి ధర్మక్షేత్రాలు, ధార్మిక క్షేత్రాలు సంతోషించుకునే ఒక యోగం అనేది కనిపిస్తోంది. అందుకని నేను చెప్పాను షార్ట్ టర్మ్ ట్రావెల్ అని చెప్పాను కదా, తప్పక షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది మనకి కనిపిస్తోంది. అలాగే ఫారిన్ ట్రావెల్ కూడా తప్పక ఉంటుందన్నమాట. సో వీటన్నిటికీ ఖర్చే అవుతుంది కనుక తప్పక వీళ్ళకి ఏంటంటే మిశ్రమ ఫలితాలు అంటే ఏంటి, వాళ్ళు రాబడి ఉంది, అట్లాగే పోబడి ఉంది. ఎక్కువ ఖర్చులు కూడా మనకు కనిపిస్తాయి. అదొక్కటి కాకుండా అష్టమ శని కూడా ఉంది కనుక తప్పక ఏదైనా సరే శ్రమ అనేది వీళ్ళకి ఈ సంవత్సరం అంతా అధికం కనిపిస్తోంది. అలాగే మనం చూసాము అంటే కనుక ధార్మిక కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొంటారు. ఆల్రెడీ ధర్మక్షేత్రాలు చెప్పాను, కానీ స్పిరిచువాలిటీ అనేది తప్పక వీళ్ళకి డెవలప్ అవుతుంది. స్పిరిచువల్ సబ్జెక్ట్ మీద మక్కువ చూపించి దాన్ని చదువుకోవడం కానీ అలా ముందుకెళ్ళడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. తప్పక తోబుట్టువులతో కూడా సన్నిహితం అనేది పెరుగుతుంది. ఇంట్లో కూడా ఏంటంటే శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఇచ్చిపుచ్చుకోవడం అనేది కనిపిస్తోంది. సో తప్పక ఏంటంటే తప్పక ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఇది కూడా ఖర్చే కదా, సో అలా ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. మరి వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేస్తే ఇంకా మంచిగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? తప్పక రాహుకేతు పూజలు చేయాలి. అంటే హోమాలు చేయొచ్చు, అలాగే పూజలు చేయొచ్చు, లేకపోతే గుడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు అనమాట. తప్పక చేయండి రాహుకేతు పూజలు అట్లీస్ట్ ఒకసారి అయినాను. అండ్ ఆల్సో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, అలాగే సాఫ్రాన్ తిలకం పెట్టుకోవడం ఎవ్రీడే పెట్టుకోండి, మంచిదే కదా. సో తప్పక పెట్టుకోవచ్చు. అదొకటి కాకుండా సాఫ్రాన్ కలర్లో మనకి ఫ్లాగ్ ఉంటుంది, అది తప్పక తీసుకొచ్చి మనకి దేవుడి గదిలో కానీ, లేకపోతే మందిరంలో కానీ, లేకపోతే ఇంటికి గుమ్మానికి లోపల కానీ పెట్టుకోవడం అనేది చాలా మంచిది. ఎప్పటికైనా ఫ్లాగ్ ఎందుకు పెట్టుకుంటాం అంటే మనం కూడా ఉన్నత స్థాయికి వెళ్తాం అని పెట్టుకుంటూ ఉంటాం అనమాట. సో తప్పక సాఫ్రాన్ కలర్ అనేది వీళ్ళకి బాగా అచ్చొస్తుంది. సో తప్పక అది బాగుంటుంది. దాంతో పాటు ఏంటంటే తప్పక సూర్య నమస్కారాలు చేయడం కూడా చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో బెల్లంతో ఏదైనా చేసి పిల్లలకి పెట్టడం కానీ, లేకపోతే ఒక గోవుకి పెట్టడం కానీ, అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం ఏ సీజన్కి అది మనం చేసుకుని పెట్టుకోవాలి అని. వీళ్ళు బెల్లంతో చేసి పెట్టడం అనేది మంచిది. అంటే ఒక బ్రాహ్మడికైనా ఇవ్వచ్చు,